హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఏంటే అలా చూస్తున్నావు? మేము పేర్లు కరెక్ట్గానే చెప్పాను కదా, ముందు వెనక ఏమీ లేదు, ఇంటి పేరు తప్ప అని సింపుల్గా అన్నది యష్మి. అసలు మీరు మా అన్నయ్యకు భార్యలేనా అని డౌట్గా అడిగింది సంధ్య. ఒసేయ్, అదేంటి అంత పెద్ద డౌట్ అడిగావు అని యష్మి కంగారుగా అంటే, అవును, నేత్ర పేరు నేత్రానే అని సాత్విక కూడా అయోమయంగా చెప్పింది. అబ్బా, ఏమన్నా చెప్పారమ్మా ఇద్దరు. మొగుళ్ళ పేరే తెలియదు కానీ మళ్ళీ మొగుళ్ళ గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మీరు అని చిరుకోపంగా చెప్పి, ఇంకొకసారి మా అన్నయ్యల గురించి మీరిద్దరు తప్పుగా మాట్లాడారో ఇద్దరి కాళ్ళు విరిచేస్తాను అని బెదిరించి అన్నది సంధ్య. అంటే ఆ పేర్లు కాదా, ఇంకా ఉందా అని ఇద్దరు నోరు పెద్దగా తెరిచి మరీ అడిగారు. నన్ను కాదు అడిగేది, వెళ్ళి మీ మొగుళ్ళని అడగండి అంటూ సంధ్య తన రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. సాత్విక, యష్మి ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజం చెప్పు సాత్విక, నీకు నేత్ర పూర్తి పేరేంటో నిజంగా తెలియదా, లేకపోతే ఊరికే అలా చెప్తున్నావా అని సాత్వికను అడిగింది యష్మి. నిజంగానే నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి నేత్ర అని పిలుస్తున్నాం, అంతకు మించి నాకు తెలియదు. కానీ సంధ్య ఎందుకు పూర్తి పేరు అంటూ ఇలా అడుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని అయోమయంగా అన్నది. చిన్నప్పటి నుంచి పిలుస్తున్న నీకే మీ ఇద్దరి బావల పేర్లు తెలియకపోతే నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ పేర్లు నాకేం తెలుస్తాయి అని తల మీద రెండు చేతులు వేసుకుంది యష్మి. నేత్ర దాక్షాయిని రూమ్లో నుంచి బయటకు వెళుతుంటే రుద్ర ఆపి, రాహుల్ని చంపే విషయంలో సాత్వికతో నేను మాట్లాడతాను, ఆ డెసిషన్ నాకు వదిలే, ఇక నువ్వు పట్టించుకోవద్దు అని అన్నాడు. నేత్ర ఒక్క నిమిషం కళ్ళు చిన్నవి చేసి రుద్ర వైపు చూసి, ఓకే, యాజ్ యూర్ విస్, నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. నేత్ర బయట హాల్లో సోఫాలో కూర్చున్నాడు. సాత్విక వస్తే తనతో పాటు ఇంటికి వెళ్ళిపోవాలి అని. వంటగదిలో ఉన్న గంగ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉన్నది కాస్త నేత్ర బయట సోఫాలో ఒంటరిగా కూర్చోవటంతో కార్తీక్ గురించి తెలుసుకోవాలి అని నేత్ర దగ్గరకు వచ్చింది. ఆమె కార్తీక్ గురించి నేత్రని అడగకముందే నేత్రాని ఆమె తన దగ్గరకు ఎందుకు వచ్చిందో అర్థమై చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు కార్తీక్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగున్నాడు, అలానే అతని ఆరోగ్యం కూడా క్యూర్ అయిపోయింది, 1 వీక్లో నీ ఎదురుగా వస్తాడు అని చెప్పాడు. ఓకే అన్నట్లుగా తల ఊపి, చాలా కృతజ్ఞతలు బాబు అని చెప్పి వంటగదిలోనికి వెళ్తూ, మీకు ఏమైనా కావాలా, నన్ను ఏమైనా తీసుకొని రమ్మంటారా బాబు అని అడిగింది గంగ నేత్రను. నథింగ్, ఏమీ వద్దు అని అనటంతో గంగ కిచెన్లోనికి వెళ్ళిపోయింది. రుద్ర తన రూమ్లోనికి వచ్చాడు. అక్కడ సాత్విక, యష్మి ఇద్దరు తలలు పట్టుకుని తెగ ఆలోచిస్తూ ఉండటం గమనించి, ఏంటే అక్క చెల్లెలిద్దరూ తలకు మించిన భారం మోస్తున్నట్లుగా అలా తలలు పట్టుకుని కూర్చున్నారేంటి, ఏమైందేంటి అని నవ్వుతూ అడిగాడు. అది బావా అని సాత్విక అడుగుతుంటే సాత్విక చేతిని యష్మి పట్టుకొని ఆపి అడగొద్దు అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేయటంతో, ఏమీ లేదులే బావా, నేత్ర ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంటే, వాడు బయటే నీకోసమే వెయిట్ చేస్తున్నాడు అని చెప్పటంతో, సరే నేను వెళ్తున్నాను అంటూ సాత్విక అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సాత్విక బయటకు రావటంతోనే నేత్ర సోఫాలో నుంచి పైకి లేచి, ఇక ఇంటికి వెళ్దామా అని అడగటంతో, వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం, నేను అత్తయ్య కూడా చెప్పేసి వస్తాను అంటూ స్పీడ్గా దాక్షాయిని రూమ్లోనికి వెళ్ళింది. నేత్ర సోఫాలో కూర్చొని ఫోన్లో మునిగిపోయాడు. సాత్విక దాక్షాయిని రూమ్లోనికి వెళ్ళి దాక్షాయినికి, యష్మి, సంధ్య అందరికీ వరుసగా చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని కిందకు వచ్చి నేత్రతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయింది. నేత్ర, నీ పూర్తి పేరు ఏంటి అని నేత్రనే అడగాలి అనుకుంది. కానీ నా పేరే తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి ఉంటున్నావా అనే ప్రశ్న తనని ఎక్కడ వేస్తాడు అనే ఒక చిన్న ఇదితో అడగలేక మౌనంగా ఇంటికి వచ్చింది. నేత్ర ఇంటి లోపలికి రాకుండా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వర్క్ ఉంది, ఒకవేళ ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అని
చెప్పి వాళ్ళకంటే ముందుగానే ఇంటికి వచ్చి హాల్లోనే కూర్చొని ఉన్న తన తండ్రికి అలానే సాత్విక ఇద్దరికీ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేత్ర వెళ్ళిపోవటంతో హమ్మయ్య అని రిలాక్స్డ్ ఫీల్ అవుతూ తన మామయ్య పక్కన కూర్చొని మామయ్య అని రాగం తీస్తూ పిలిచింది. ఏంటమ్మా కొత్తగా ఇలా రాగం తీస్తున్నావు అని నవ్వుతూ అడిగారు మహేంద్ర. అప్పటి వరకు రూమ్లో ఒంటరిగా ఉన్న కార్తీక్ అలా రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే మహేంద్ర సాత్విక ఇద్దరి కన్వర్జేషన్ అంతా కూడా వింటూ ఉన్నాడు. వాళ్ళ మాటలు తనకి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించటంతో అది మామయ్య నేత్ర బావ పూర్తి పేరేంటి అని అడిగింది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, నీకు మీ బావ పూర్తి పేరు తెలియదా అని సాత్విక తల మీద చేతులు వేసి అడిగాడు. లేదు మామయ్య, బావ పేరు నేత్ర అని తెలుసు, కానీ పూర్తి పేరు ఏదో చాలా ఉందంట కదా, కానీ నాకు బావ పేరు ఇప్పటి వరకు తెలియదు. బావ మరదల్ని, చిన్నప్పటి నుంచి బావతోనే కలిసి పెరిగాను. నేత్ర అని పిలుస్తూనే ఉన్నాను, కానీ ఇంకా పేరు ఏదో ఉంది అని సంధ్య చెప్పింది. ఆ పేరేంటి అని ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా అడిగింది. తన బావ పేరు తనకు తెలియదు అని. మహేంద్ర గట్టిగా నవ్వుతూ సాత్విక బుగ్గ పట్టుకు లాగుతూ రుద్రనేత్రరా అని అన్నాడు. అబ్బా మావయ్య, నేను ఇద్దరి బావల పేర్లు కలిపి అడగటం లేదు, నేత్ర బావ పేరు ఏంటి అని అడుగుతున్నాను అని చెప్పటంతో ఆమె తల మీద చిన్నగా కొట్టి నేను చెప్తుంది కూడా మీ బావ నేత్ర పేరే, రుద్ర నేత్ర అని చెప్పటంతో ఆశ్చర్యంగా రెండు కళ్ళు పెద్దవి చేసి తన మామయ్య వైపు చూసింది సాత్విక. మీరేమంటున్నారు బావయ్య, నాకేమీ అర్థం కావటం లేదు, నేను వింటున్నది నిజమేనా అని అనటంతో ఏం చేయమంటావమ్మా, ఈ లేడీస్ ఉంటారే వాళ్ళు చెప్పిందే మేం వినాలి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పుట్టిన మా కొడుకులిద్దరికి ఒకటే పేరు పెట్టాలి అన్నారు. ముందు దాక్షాయినికే పేరు అప్పచెప్పేశారనుకో, అలానే ఒకే పేరు పెట్టారు రుద్రనేత్ర అని. రుద్ర పేరు కూడా రుద్రనేత్ర, మీ బావ పేరు నేత్ర అని. రుద్రనేత్ర కాకపోతే చిన్నప్పటి నుంచి దాక్షాయినికి రుద్రనేత్ర అంటే ఇష్టం ఉండటంతో రుద్ర అని పిలుస్తుంది. నేత్రాన్ని కూడా అదే పేరుతో పిలుస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అని మీ అత్తయ్య నేత్రాన్ని నేత్ర అని పిలవటం అలవాటు చేసుకుంది. అలా వాళ్ళ పేర్లు అలా ఫిక్స్ అయిపోయాయి. ఇక ముందు వెనక పేర్లతో ఎప్పుడు పిలిచే అవసరం రాలేదు. అందుకే ఇప్పటి వరకు నీకు తెలియలేదులే అని సింపుల్గా చెప్పేశారు. అవునా అని అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ విని అప్పుడే రూమ్లోనికి వెళుతూ ఉన్న కార్తీక్కి ఇంటి లోపలికి వస్తూ కనిపించాడు రాహుల్. రాహుల్ ఇంటిలోనికి ఎంటర్ అవుతున్నాడు అని వెంటనే తన రూమ్లోనికి అడుగు పెడుతున్న క్షణంలోనే రాహుల్ కార్తీక్ని గమనించాడు. కానీ వెనక నుంచి చూడటంతో అంత పర్టిక్యులర్గా గమనించకపోవటంతో నేత్ర అయ్యి ఉంటాడులే అని అనుకొని వదిలేశాడు. ఏంటి బావా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని వచ్చి పక్కనే ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కూర్చున్నాడు రాహుల్. ఏం చేద్దాం, నీ కూతురు అడిగిన ప్రశ్నకి నవ్వు రాక ఇంకేం వస్తుందిరా అని నవ్వుతూనే అన్నాడు మహేంద్ర. అవునా, ఇంతకీ నిన్ను అంతగా నవ్వేంతగా నా కూతురు ఏం క్వశ్చన్ అడిగిందో అని ఇల్లంతా పరీక్షగా చూస్తూనే అడిగాడు. కూతురు ఏమైనా కనపడుతుంది అని. నేత్ర పూర్తి పేరేంటి అని అడుగుతుందిరా నీ కూతురు, అందుకే నవ్వుతున్నాను అని అన్నారు మహేంద్ర. రాహుల్ కళ్ళు చిన్నవి చేసి చూడటంతో ఏంట్రా అలా చూస్తున్నావు, నీకు కూడా నేత్ర పూర్తి పేరు తెలియదా, అందుకే అలా చూస్తున్నావు అని అనటంతో నేత్రకి పూర్తి పేరు కూడా ఉందా, నేత్రనే కదా తన పేరు అని డౌట్గా అడిగాడు రాహుల్. అబ్బా ఈ విషయం నన్నంటే అడిగేవరే, నేత్రని మాత్రం అడగొద్దు, ఫీల్ అవుతాడు. వాడి పూర్తి పేరు రుద్రనేత్ర, అది కూడా మర్చిపోయావా నువ్వు, ఆ రోజు పేరు పెట్టేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా అని డౌట్గా రాహుల్ వైపు చూస్తూ అన్నాడు మహేంద్ర. ఏంటి రుద్రనేత్ర ఇద్దరి పూర్తి పేరు రుద్రనేత్రనా, ఈ విషయం నేనెందుకు మర్చిపోయాను అని ఆలోచనలో పడిపోయాడు. కాసేపటికి ఆలోచన నుంచి బయటకు వచ్చి తనని డౌట్గా చూస్తున్న మహేంద్రతో హా గుర్తుంది, ఏదో ఏమరపాటుగా అడిగేశానులే అంతే అని తడబడుతూ చెప్తాడు. ఇంతకీ మన నేత్ర అని ఏదో మాట్లాడబోతుండగా వాడు ఎక్కడ ఇంట్లో ఉంటాడురా, ఈరోజు సంధ్య శ్రీమంతం జరిగింది, ఆ ఫంక్షన్ అయిపోయింది, అక్కడ తిన్నాడో లేదో
వెంటనే ఇంటికి వచ్చి నీ కూతుర్ని ఇంటిలో వదిలిపెట్టి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఈ మధ్య వాడు ఇంటిలోనే సరిగా ఉండటం లేదు. ఎక్కువ టైం ఆఫీస్లోనే గడిపేస్తున్నాడు అని అన్నాడు మహేంద్ర. ఏంటి, ఆఫీస్కి వెళ్ళాడా అని చిన్నపాటి కేక వేస్తూ అడిగాడు రాహుల్. తను ఇంటికి వచ్చినప్పుడు చూసింది కార్తీక్ని, కానీ వెనక నుంచి చూడటంతో నేత్ర అనుకోవటంతో అలా కేకలు వేశాడు. ఇప్పుడు నువ్వెందుకురా అలా అరుస్తున్నావు అని అయోమయంగా మహేంద్ర అడిగితే అది ఏమీ లేదు అంటూ కార్తీక్ ఉన్న రూము వైపే డౌట్గా చూశాడు. మరి ఆ రూమ్లో ఉన్నది ఎవరు? ఆ రూమ్లోనికి ఒక వ్యక్తి వెళ్తుంటే నేను చూశానే. నేత్ర అనుకున్నాను ఇప్పటి వరకు. తను చూసిన పిక్చర్ క్లియర్గా మరొకసారి గుర్తు చేసుకున్నాడు. అతని మనసులో డౌట్ మొదలైంది. ఆ డౌట్తోనే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా బావా అని మహేంద్రను అడిగాడు రాహుల్. మన ఇంటికి వచ్చే చుట్టాలు ఎవరున్నారా, అది కూడా ఇప్పుడు అని మహేంద్ర అనటంతో డౌట్ లేదు, ఈ నేత్ర ఏదో చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆ రూమ్లోనికి వెళ్ళిన వ్యక్తి కార్తీక్ అయితే కాదు కదా అనే అనుమానం తనలో మొదలయ్యింది. ఆ అనుమానం ఆ క్షణం అతని మనసులోనికి ఎందుకు వచ్చిందో కూడా తనకు తెలియదు. తన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నాడు. అలానే ఇప్పుడు నేత్రాన్ని కూడా అనుమానించాడు. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి చిన్నగా మహేంద్రతో మాటలు మొదలుపెట్టాడు రాహుల్. అది ఇది అని ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒకటి. అవును, మన రాజేంద్ర కార్ డ్రైవర్ కార్తీక్ ఉన్నాడు కదా, అతనికి ఏదో జరిగింది అని టీవీలో న్యూస్ వచ్చింది, నీకు తెలుసు కదా అని అడిగాడు రాహుల్. అవునరా, నేను కూడా చూశాను. పాపం కదా ఆ అబ్బాయి, ఎన్నో సంవత్సరాలుగా రాజేంద్ర దగ్గరే పని చేస్తూ ఉన్నాడు. నిజంగా అతనికి అలా జరగటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను రాజేంద్రతో కూడా ఆ అబ్బాయి గురించి మాట్లాడాను. రాజేంద్ర కూడా పాపం కార్తీక్కి అలా జరిగినందుకు బాధపడ్డాడు. కానీ ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. బ్రతుకున్నాడో లేదో కూడా రాజేంద్రకు తెలియదు అని అంటున్నాడు. నీకేమైనా తెలుసా అని తిరిగి రాహుల్ని క్వశ్చన్ చేశాడు మహేంద్ర. ఇదేంటి, మహేంద్ర తిరిగి నన్నే అడుగుతున్నాడు? అంటే ఆ రూమ్లో ఉంది కార్తీక్ కాదా? మరి ఆ రూమ్లో ఎవరు ఉన్నారు అని తన అనుమానం నివృత్తి చేసుకోవటానికి ఒకసారి నేను సాత్వికను కలిసి వస్తాను అని అన్నాడు. తన కూతురుని కలుస్తాను అంటే ఖచ్చితంగా మహేంద్ర వద్దు అని చెప్పలేడు కాబట్టి ఆ విధంగా ఆ రూమ్లో ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని ప్లాన్ చేసిన రాహుల్. సరే వెళ్ళు, నువ్వు నీ కూతుర్ని కలుస్తాను అంటే నేను మాత్రం ఎందుకు వద్దు అని చెప్తాను అని నవ్వుతూ అన్నాడు మహేంద్ర. రాహుల్ సాత్విక రూమ్ వైపు వెళ్తూ ఉన్నాడు. ఆ రూమ్ పక్కనే కార్తీక్ రూమ్ కూడా ఉండటంతో కార్తీక్ రూమ్ లోపల ఉన్న రూమ్ వరకు వచ్చి లోపలికి వెళ్ళటానికి చూశాడు. డోర్ క్లోజ్ చేసే ఉంది. చిన్నగా చుట్టూ చూస్తూ డోర్ ఓపెన్ చేశాడు. కరెక్ట్గా లోపలికి అడుగు పెట్టి మొత్తం పరీక్షగా చూశాడు. కానీ ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇప్పుడు రూమ్లో ఎవరూ లేరే, కానీ ఈ రూమ్లోనికి ఒక వ్యక్తి వెళ్ళటం నేను చూశాను నేను ఇంటిలోనికి ఎంటర్ అయినప్పుడు అని అనుకుంటూ ఆ అడుగు బయటకు పెడుతూ ఉండగా బాల్కనీలో ఒక వ్యక్తి నిలబడ్డట్టుగా కనిపించింది. తన అనుమానం నిజమా కాదా, ఆ రూమ్లో ఉంది కార్తీక్ అవునా కాదా అని తెలుసుకోవటానికి బయట ఉన్న కాలు కూడా లోపలికి పెడుతూ ఉండగా అప్పుడే తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకునే సాత్విక బయటకు వచ్చి తన తండ్రి కార్తీక్ రూమ్లోనికి వెళుతూ ఉండటం గమనించి గట్టిగా నానా అని అరిచింది. దాదాపు సంవత్సరం పైనే అయ్యింది సాత్విక తన తండ్రిని నాన్న అని పిలిచి. నిజం తెలిసిన తర్వాత ఇప్పుడే తన తండ్రిని నాన్న అని పిలవటం సాత్విక. ఉలిక్కి పడినట్లుగా వెనక్కి తిరిగి చూశాడు రాహుల్. ఏం చేస్తున్నావు అక్కడ అని రాహుల్ని చూస్తూ సీరియస్గా అడిగింది. అది ఈ రూమ్లో ఎవరో ఉన్నారు అని రాహుల్ అంటుంటే, అమ్మో, అంటే నాన్న కార్తీక్ని చూసేశాడా? ఒకవేళ కార్తీక్ని చూసేస్తే చాలా ప్రమాదం జరిగిపోతుంది అని అనుకుంటూనే ఆ రూమ్లో నా ఫ్రెండ్ ఉన్నాడు అని సీరియస్గా చెప్పి, అయినా నువ్వు ఇప్పుడు పైకి ఎందుకు వచ్చావు, పద కిందకి అని కోపంగా అన్నది. అదేంట్రా సాత్విక అలా మాట్లాడతావు? నేను నీ తండ్రిని, నా మీద నీకు ఎందుకు అంత కోపం? కాస్త నవ్వుతూ ప్రేమగా మాట్లాడొచ్చు కదా, ఒకప్పుడు మాట్లాడినట్లుగా. సుమారు సంవత్సరమైంది నువ్వు నన్ను నాన్న అని పిలిచి.
అని నిదానంగా ప్రేమగా మాట్లాడుతున్న సాత్విక మాత్రం చాలా కోపంగా చూస్తూ, నిన్ను నా ఇంటికి రావద్దు అని చెప్పాను కదా, మరలా ఎందుకు ఎందుకు నా ఇంటికి వస్తున్నావు? నువ్వు ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు. నీలాంటి దుర్మార్గుడు నా ఇంటిలో అడుగుపెట్టి పవిత్రంగా ఉన్న నా ఇంటిని అపవిత్రం చేయటం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంకొకసారి ఎప్పుడూ కూడా నా ఇంటికి రావద్దు. ఒకవేళ మామయ్యను నువ్వు కలవాలి అనుకుంటే బయటే కలు, అంతేకాని ఇంటి లోపలికి మాత్రం రావద్దు అని చెప్పటంతో బాధగా సాత్విక అని పిలిచాడు రాహుల్. అప్పుడే రూమ్లోనికి వెళుతున్న మహేంద్ర గట్టిగా సాత్విక కేకలు వినిపించటంతో ఏమైందో అంటూ మరలా వెనక్కి తిరిగి వచ్చి, ఏమైంది సాత్విక, ఎందుకు అలా అరుస్తున్నావు? నీ ఎదురుగా ఉన్నది మీ నాన్నే కదా అని అడిగారు. అప్పటి వరకు కోపంతో ఊగిపోతూ ఉన్న సాత్విక తన మామయ్య వైపు చూసి చాలా నిదానంగా, ఏమీ లేదు మామయ్య, మీ ఫ్రెండ్ వచ్చాడు కదా, మాట్లాడుతున్నాను అంతే అని సింపుల్గా చెప్పి కళ్ళతోనే కోపంగా రాహుల్ని చూస్తూ ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆ రూమ్ డోర్ బయటే నిలబడి బయటకు వెళ్ళమన్నట్లుగా కళ్ళతోనే చూపించింది, రెండు చేతులు కట్టుకొని చాలా సీరియస్గా. సాత్విక మాటను కాదు అనలేక మరింతగా తన కూతురి ముందు దిగజారలేక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు మహేంద్రకు చెప్పి రాహుల్. తన కూతురు తనని అలా ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటుంటే తనకు చాలా కష్టంగా అనిపించింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మరుక్షణం సాత్విక ఊపిరి పీల్చుకుంది. వెంటనే ఈ విషయాన్ని నేత్రకి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంది. కానీ అతను బైక్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్లో ఉండటంతో సాత్విక ఫోన్ చేస్తున్న ఫోన్ రింగ్ సౌండ్ వినపడకపోవటంతో ఆ టైంలో నేత్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అబ్బా నేత్ర ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటూనే వెంటనే రుద్రకి ఫోన్ చేసి తన తండ్రి ఇంటికి వచ్చినట్లుగా, కార్తీక్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినట్లుగా విషయం చెప్పేసింది. ఓకే ఓకే, నువ్వు ఏమీ కంగారు పడద్దు, కూల్గా ఉండు, కార్తీక్ని ఈరోజు సాయంత్రానికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చేస్తాను అని చెప్పటంతో అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఫోన్ పెట్టబోతుండగా సాత్విక అని పిలిచాడు రుద్ర. ఏంటి బావా అని చాలా నార్మల్గా సాత్విక పిలిస్తే, అది నీ తండ్రికి చావు అనే చిన్న శిక్ష నువ్వు వెయ్యాలి అనుకుంటున్నావా, లేదంటే చావు లాంటి నరకాన్ని నువ్వు నీ తండ్రికి చూపించాలి అని అనుకుంటున్నావా అని డైరెక్ట్గా అడిగేశాడు రుద్ర. ఒక్క నిమిషం ఆలోచనలో పడింది సాత్విక. తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. కానీ తన తండ్రి చేసిన దానికి మాత్రం తన తండ్రికి శిక్ష పడాలి అని మనసులో ఉంది. అది ఎటువంటి శిక్ష, చిన్నదా పెద్దదా అని తను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు రుద్ర అడిగిన వెంటనే కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఇదండి ఇవాల్టి స్టోరీ.